ఇప్పుడు ఇంకొకటి ఆఫ్ ద రికార్డ్ ఇది కూడా ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలయిక వలని ఆయన రోడ్డు మీద అలా పడుకొని బాబు గారి కోసం వెళ్ళి అక్కడ బాబు గారిని కలిసి అనౌన్స్ చేయడం వల్ల కలిసి పోటీ చేస్తాం తర్వాత మొత్తం మార్పులు వచ్చినాయి మొత్తం అనేది ఎక్కువ వినపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా సమంగా బాబు గారు ఎక్కడన్నా ఇద్దరు ఫోటోలు ఉండాలనేది పెట్టారు. కానీ కొంతమంది పేర్లు చెప్పలేను కానీ అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం కావాలి, ఇవ్వకపోతే కనుక అప్పుడు మేమేంటన్నా చూపిస్తాము అని కూడా కొంతమందిలో ఇది నడుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ ఏమో ఏం మాట్లాడింది ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు అన్నది కూడా లేదు, లోకేష్ గారు అన్నది లేదు, ఎవరు దీని గురించి డిస్కషన్ అయితే లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నెత్తి మీద చేయి పెట్టడం ఖాయం, మళ్ళీ దెబ్బతింటాడని కూడా అంటున్నారు. ఇలాంటి వాటి గురించి మీరేమంటారు? ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒక మాట చెప్పాడు. తను ఏదైతే ప్రచారం చేస్తున్నప్పుడు చాలా మంది సీఎం 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 అని వస్తుంటే ఒక మాట అన్నాడు, ఫస్ట్ నన్ను సీఎం చేయడం కదా ఎమ్మెల్యేగా చేయండి, మీరు అరిసినంత మాత్రం సీఎం అయిపోయింది. ఇక్కడ మన రాష్ట్రానికి ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ కావాలి, అది కేవలం చంద్రబాబు గారితో సాధ్యం. ఆయన దగ్గర అడ్మినిస్ట్రేషన్ నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. సమయం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గురించి ఆలోచిద్దాం, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు ఈ రాష్ట్రం బాగుండాలంటే ఇంకో 30 ఏళ్ళు ముందుకు వెళ్ళాలంటే మనకి కావాల్సింది గొప్ప అడ్మినిస్ట్రేటర్ నారా చంద్రబాబు గారు మాత్రమే. నేనే ఆయన వెంట నడుస్తా, నాతోటి నడవడం మీకు ఇష్టం ఉంటే నాతో నడవడం అయితే మానేయండి చెప్పి లోకేష్ గారు కూడా ఇదే మాట అన్నారు. ఒక ప్రెస్ మీట్లో మేము అడిగినప్పుడు మీరు నెక్స్ట్ సీఎంగా ఇలాగ అనుకుంటున్నారా, మరి మీరు పాదయాత్ర వెళ్ళారంటే అలా ఎలా అంటారు, అస్సలు కాదు, 2029 వరకు చంద్రబాబు గారే ఉంటారు, ఆ తర్వాత చూడాలి, అప్పటి వరకు ఆయనే ఉంటారు, నేనైతే కాదని మోహమే చెప్పేశారు. ఒకటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ ఇంకొక పార్టీ ఎవరైనా సరే అందరికీ సీఎం చంద్రబాబే. తర్వాత కాలపరిణామం వల్ల ప్రజల డిసిషన్స్ ఎలా ఉంటాయో, ఆ తర్వాత రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ఎవరికి తెలియదు, అది ఫ్యూచర్. ఓకే, కానీ అప్పటి వరకు మాత్రం సీఎం చంద్రబాబు. ఓకే, ఫైనల్లీ ఈ రాష్ట్రం అసలు ఎలా ఉండబోతుంది? అంటే బాబు గారు చెప్తారు, అంటే విజనరీగా లీడర్ అంటే బాబు గారు అని అంటారు. మరి యువతకు రేపటి రోజున రాబోయే రోజుల్లో నాయకుడుగా నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మరి ఈ ముగ్గురు ద్వారా ఎలా ఉండబోతుంది రాష్ట్రం రానున్న రోజుల్లో? ఎందుకంటే రాష్ట్రం అప్పు కూడా 14.5 లక్షల కోట్ల అప్పు ఉంది. ఇది అసలు బాబు గారు వచ్చినా తీరదేమని కూడా ప్రజల్లో కూడా ఇలాంటి విషయాలు కూడా ఉన్నాయి. మీరు అన్నది 14.5 లక్షల కోట్ల అప్పు ఉండటం వాస్తవం, కానీ చంద్రబాబు నాయుడు ఒక అడ్మినిస్ట్రేటర్, ఒక విజనరీ లీడర్ ఉన్నప్పుడు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇచ్చిన హామీ ప్రకారం 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేశాడు కదా. ఈరోజు ఇసుక బంగారం లాంటిది రాష్ట్రానికి, అమ్ముకోదలుచుకుంటే అడ్డగోలుగా అమ్మేసి డబ్బులు సంపాదించవచ్చు. కానీ ఇసుక పేదవాడి సొంతం, అది ఉచితంగా ఇవ్వమని చెప్పాడు కదా, దాంట్లో డబ్బేం ఆశించలేదు కదా ఈ రోజు వరకు కూడా. ఈ రోజు చంద్రబాబు గారి ఆలోచన ఇప్పుడు ఏ విధంగా ఉంటుందంటే సంపదను సృష్టిద్దాం, సంపదను దోచుకోవాల్సిన అవసరం మనకి లేదు. ఇక్కడ ఈ భూమి అనేది మన సొంతం కాదు, మనమే భూమికి సొంతం అనే భావన చంద్రబాబు గారు. భూమిని మనం సరిగా వాడుకొని ప్రజలకు అందజేద్దాం, మనం బ్రతికున్నంత వరకు భూమిని బాధ పెట్టకుండా మనం పనిచేద్దాం అనే ఆలోచన చంద్రబాబు గారు ఇప్పుడు కూడా. ఈ రోజు కూడా మాకున్న సంకల్పం, మాకున్న గొప్ప నమ్మకం ఏంటంటే ఎన్ని లక్షల కోట్లు అప్పు జరిగిందని కాదు, ముందుండి నడిపిస్తున్న నాయకుడు ఎవడు అనేది ఇంపార్టెంట్. ఈ రోజు చంద్రబాబు గారు ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టి రాష్ట్రాల ప్రజలకు ధైర్యంగా గుడ్డల మీద చేసుకొని బ్రతుకుతున్నారు. అప్పుల గురించి ఎవరు భయపడట్లేదు. దాన్ని ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలో, అప్పులు చేయకుండా ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లాలో, ఏ విధంగా సంపదను సృష్టించి అది ప్రజానికానికి ఏ విధంగా మళ్ళీ సంక్షేమ ఫలాల మాదిరిగా అందించాలో తెలిసిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏదైతే హామీలు ఇచ్చాడో అన్ని తూచాప తప్పకుండా నెరవేరుతాయి. ఎక్కడా అప్పులు తీసుకొచ్చి ప్రజల మీద నెత్తిన భారం పెట్టాల్సిన అవసరం మాకు లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి పెంచిన విద్యుత్ ఛార్జీలు కానీ, ఆర్టీసీ ఛార్జీలు కానీ, నిత్యావసర ధరలు కానీ, పెట్రోల్ డీజిల్ రేట్లు కానీ మేమేవి పెంచడం లేదు. ఇక వాటి మీద కూడా అధ్యయనం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నిత్యావసర ధరలు తగ్గించండి, ఆ రేట్లు తగ్గించండి, సామాన్యుడికి తినేదానికి అందుబాటులో ఉంచండి. అదే విధంగా విద్యుత్ ఛార్జీలు కూడా మనం తగ్గించే విధంగా ఒక ప్లాన్ రెడీ చేస్తున్నారు దాని మీద కూడా. కాబట్టి చంద్రబాబు గారి పరిపాలనలో ఏదైనా సరే తగ్గుతాయి తప్ప రేట్లు అనేటివి పెరగవు, ప్రజల మీద ఎవరికి భారం పడదు. అదే విధంగా ఆయన పాలనలో రాష్ట్రం అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తుంది తప్ప అప్పుల పరంగా ముందుకైతే వెళ్ళదు. ఇంకోటి చూసుకుని జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి అంటే ఇప్పుడు టీడీపీ గెలవడం వల్ల ఆయన వెనక అపోజిషన్ కూడా లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి బయటికి రారు, ఇంకా ఆయన అటు వైజాగ్ వెళ్ళిపోలేదు, హైదరాబాద్ అని వెళ్ళిపోతారు, ఆయన అయితే కనిపించరు అన్నది కాస్త అసెంబ్లీ కూడా రారేమో అనుకున్నారు. అలాంటిది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా వస్తున్నారు. ఎందుకంటే అసలు ఎంత గట్టిగా మాట్లాడుతున్నారంటే అసలు ప్రజల్లో ఒకప్పుడు కనపడలేదు అని అన్నప్పుడు మరి ఈరోజు 5 సంవత్సరాలు ప్రజలకు కనిపిస్తున్నారు. ప్రజల్లో కూడా కనిపించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన నాయకులు ఆయన పట్టించుకోకుండా కూడా ముందుకు వెళ్ళడం కూడా చూస్తున్నామని అంత ముందుకు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి దీన్ని ఏ రకంగా మనం ఆలోచించవచ్చు? అంటే జగన్మోహన్ రెడ్డి తప్పన గడిచిన 5 సంవత్సరాల పడితే బానే ఉంది. ఇదే తప్పన ఆ రోజు 150 మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఏం చేశాడు? ఇంట్లో పడుకున్నాడు హ్యాపీగా. నేను అక్కడికి కూర్చొని బట్టలు నొక్కుతాను.
ఈ రోజు అక్కడే కూర్చొని మళ్ళీ ఇంకోసారి బటన్ నొక్కే అవకాశం ప్రజలు ఇవ్వాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒకడు ఉన్నాడు ఈ రాష్ట్రానికి, ఆడిగా బ్రతికే ఉన్నాడు, అని కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి హడావిడి జరిగి చేస్తున్నాడు. నిన్న కూడా అసెంబ్లీ సెషన్స్ లో గవర్నర్ గారు ప్రసంగాన్ని అడ్డుకుంటామని చెప్పేసి ముందు రోజు స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రసంగం జరుగుతుంది, ఒక అరగంట నాన్ స్టాప్ కలిసారు. ఆయన అరవలేదు కానీ ఆయన కలిసే ఓపిక లేదు పాపం. ఓడిపోయాడు కాబట్టి ఆ బాధ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాడు. అరిచే ఓపిక లేదు, అరిచే ఓపిక లేక అసెంబ్లీలో అంటే అరవలేదు, జస్ట్ కూర్చున్నాడు. బొమ్మ అక్కడ పెట్టుకున్నాడు కదా, వాళ్ళు ఎందుకు పెట్టుకున్నాడు? అరవడానికే కదా. గతంలో 150 మంది ఎందుకు పెట్టుకున్నాడు? అరవడానికే కదా. అసెంబ్లీ అంటే అరుపులు కదా అప్పుడు. ఇప్పుడు కొంతమంది ఉంది అరవడానికే. ఇప్పుడు ఆ 10 మంది కూడా అరవడానికే పెట్టుకున్నాడు. పక్కన అరగంట అరిశారు, మార్షల్స్ రాలేదు, ఎవడు పట్టించుకునే నాదుడు లేడు. ఈ 10 మంది కూడా అరిసి 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 చిరాకు చెప్పి నువ్వు అరవ్వు, మమ్మల్ని అరవమంటావు, మా వల్ల కాదు, మేము పోతున్నాం అన్నారు. వద్దురా బాబు మేము కూడా వస్తున్నాయని చెప్పేసి అతడు కలిసి బయటికి పోయాడు. ఆయన కోరిక ఏంటి? మార్షల్స్ రావాలా, కాళ్ళు చేతులు పట్టుకుని బయటికి విసిరేయాలా, వేస్తే మీడియా ముందుకు రావాలా, నన్ను ఈ విధంగా తోసేశారు, ప్రజా సమస్యల గురించి నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తాను, నన్ను చంద్రబాబు నాయుడు నా గొంతు నొక్కేశారని చెప్పాలి. జరగలేదు, ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు, పట్టించుకోవడం లేదు. జగన్ అనేటోడు ఓకే, ఎమ్మెల్యే పక్కన కూర్చున్నాడు, పులివెందులు కల్పించారు, కూర్చొని అరుస్తున్నాడు, అరుచుకొని ఆయన అరిచినంత మాత్రాన ప్రసంగం ఆగుద్దా? గవర్నర్ గారు ఏదైతే చెప్పాలనుకున్నారో అది చెప్పకుండా ఆగిపోతారా? ఏం అవ్వదు కదా. ఎవరు పట్టించుకోలేదు. సరే గేట్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక డ్రామా చేయాలి కాబట్టి ఏనే గేట్ నుంచి బయటికి పోయాడు, మళ్ళీ గేట్ నుంచి మా మందిని లోపలికి పంపి అంటాడు. అలా ఏమంటారు? ఒక్కొక్కరు 2 సార్లు కంగారు ఏముంది ఎందుకు సార్ అంటారు. లేదు మేము 100 మంది వస్తామంటే నీకు ముందే 11 మంది 100 మంది తీసుకొస్తావు లోపలికి. 5 సంవత్సరాల కిందట, అంటే కొన్ని 2-3 నెలల కిందట ఆయన వస్తుంటేనే మొన్న జరిగిన అసెంబ్లీ అప్పుడు ఆయనకంటూ స్పెషల్గా ఒక కేటగిరీ రావడం, సార్ అని అనడం. కానీ ఇదే రోజున ఆయనకి ఇలా రావాలి ఇలా అని అదే వాళ్ళు చెప్పడం, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళు అవుతాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని తెలుసుకోలేకపోయారు. అంతా ఒక విచిత్రంగా ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో కూడా అతని మీడియా పట్టించుకునే పరిస్థితి లేదు, సాక్షి మీడియా ఇంకెవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఢిల్లీ పోతా అన్నాడు, ఈ రోజు పొద్దున పోయినట్టున్నాడు. ఢిల్లీ వెళ్ళి అక్కడ ఏదో యుద్ధం చేస్తా అన్నాడు. చేసుకోమని చెప్తున్నాం. మేము కూడా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీకి వెళ్ళండి సార్ అంటే ఇక్కడ జరగంది, ఇక్కడ సపోర్ట్ రాని ఢిల్లీ వెళ్తే వస్తుందనా? ఢిల్లీలో కొన్ని మీడియాస్ ఉంటాయి కదా, అట్లయినా సరే. ఏంటంటే అర్నబ్ లాంటి వ్యక్తులు వచ్చి అక్కడ ఏమైనా అతని ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్తాడా చెప్పడానికి ఒక భయంతో ఈ ముందే ఒక టీంని పంపించాడు. అటువంటి వాళ్ళు ఇంటర్వ్యూకి మన దగ్గర రావద్దని చెప్పండి, మన దగ్గర అంత జ్ఞానం లేదు, మన ఏదైనా రాసిస్తే మనల్ని అడిగేటోడు ఎవడైతే ఉంటాడో వాడిని పంపించండి, వాడికైతే చెప్తా అంటున్నాడు. వేరే వాళ్ళు వస్తే అతను చెప్పలేడు, అతని వల్ల కూడా కాదు. ఈ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటే అడుగుతున్నాం, మీరు వెళ్ళండి కూడా సార్, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి ఢిల్లీలో ప్రొటెస్ట్ చేస్తా అంటున్నాడు. మొన్న వినుకొండలో జరిగిన ఇన్సిడెంట్ మీద కూడా ప్రొటెస్ట్ చేస్తానికి వెళ్ళాడు, అక్కడికి వెళ్తున్నా అని చెప్పాడు కదా. మేమేం అడుగుతున్నాం, ఫస్ట్ మీ బాబాయ్ వివేకానంద రెడ్డి ఫోటో పెట్టుకొని ప్రొటెస్ట్ చేయాలి. మా బాబాయ్ చావు కారణం ఎవరు? ఎందుకంటే ఆ రోజు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారుగా ఉంది, నారాసుడు రాశారు. కాబట్టి ఫస్ట్ దాని మీద ప్రొటెస్ట్ చేయాలి. మా బాబాయ్ చావు కారణం ఎవరు? నా పక్కన ఉన్న అవినాష్ రెడ్డి ఇంకొకటి తేల్చమని చెప్పండి. ఇంకొకటి, ఇదే ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అత్యంత దారుణంగా చెప్పి డోర్ డెలివరీ చేశాడు. అతని కుటుంబం కోసం ప్రొటెస్ట్ చేయమనండి. మా అక్కని వేధించొద్దు, తను చదువుకుంటుంది, ఏడిపించొద్దు అన్న భయపానికి 15 సంవత్సరాల మన్నాడు కూడా ఒక బీసీ బిడ్డ పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆ పిల్లాడి ఫోటో పెట్టుకుని అక్కడ ప్రొటెస్ట్ చేయమనండి, ఈ కుటుంబానికి ఈ పిల్లాడికి న్యాయం చేయమని చెప్పేసి. రాష్ట్రంలో ఎంతమంది ఆడపడుచులు మిస్ అయ్యారో, ఎంతమందికి ఆడపడుచులు అవమానించబడ్డారో వాళ్ళందరూ పేరు టు పేరు ఢిల్లీలో వాళ్ళ పేరు చెప్తూ ప్రొటెస్ట్ చేయమనండి, నేను వెళ్ళి సపోర్ట్ చేస్తాను. అదే అనిత గారు అన్నారు, ఒక వైట్ పేపర్ తీసుకొని ఇవన్నీ రాసుకొని ఏమేం చేసావు అది రాసుకో, ముందు అది రా ఇది కాదు అవన్నీ రాసుకొని నీకు అర్థం అవుతుంది అని అన్నారు. ఓకే, మరి ఇప్పుడు కూడా క్రైమ్ పెరిగిపోయింది, ఇప్పుడు రాష్ట్రాల్లో భయంకరంగా ఉందని కూడా క్వశ్చన్ చేస్తున్నారు కదా జగన్ గారు, మేము ఫైట్ చేస్తాను అంటున్నారు కదా. ఇప్పుడు రాష్ట్రంలో క్రైమ్ జరిగితే రాష్ట్రంలో ఫైట్ చేయాలి, కానీ ఢిల్లీలో ఫైట్ చేస్తే ఢిల్లీలో కాదు. ఇక్కడ అంతా బాగా అరాచకంగా జరుగుతుంది, ఇదేనని ఆ క్వశ్చన్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ అరాచకం జరిగితే క్వశ్చన్ ఎక్కడ చేయాలి? ఇక్కడే చేయాలి. ఢిల్లీలో పోయి మోడీ గారు ఆయన బిజీగా ఉంటాడు పాపం, అమిత్ షా గారు ఆయన బిజీగా ఉంటారు, మరి ఇతను పట్టించుకునేటప్పుడు నువ్వు ఏడు కూర్చున్నావు పాపం, దాన్ని పోయి ప్రజలు సరైన పిచ్చోడు కింద కూర్చొని వీటి కోసం ఒక్కసారి ఆలోచించి